అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. విశాఖపట్నం ఉడా పార్కులోని 2024 మే 5వ తారీఖున శ్రీ గరికపాటి నరసింహారావు గారి యొక్క ప్రవచనం జరిగింది. మేము ఆ కార్యక్రమానికి హాజరయ్యాము. శ్రీ గరికపాటి నరసింహారావు గారి గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. గరికపాటి నరసింహారావు గారు సెప్టెంబర్ 14, 1958న తాడేపల్లిగూడెంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వెంకట సూర్యనారాయణ గారు, వెంకటరమణమ్మ గారు. భార్య పేరు శారద. ఈయనకి 2 పిల్లలు. ఆయన విద్యాభ్యాసం వచ్చేసి MA, MPhil, PhD. ఈయనకి పద్య రచనలు వీటన్నిటికి గాను 2016 జనవరి 18లో లోకనాయక్ ఫౌండేషన్ అవార్డు, 2016లో నవంబర్లో గురజాడ విశిష్ట పురస్కారం లభించింది. 2018లో రామినేని ఫౌండేషన్ అవార్డు, 2022లో పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ఈయన కావ్యాలలో ముఖ్యమైనవి సాగరఘోష, మా అమ్మ పద్యాలు, పల్లవి పాటలు, ఇలాంటి మరెన్నో రచనలు ఈయన రచించారు. అందరికీ నమస్కారం. నా పేరు భార్గవి. ఈరోజు విశాఖపట్నంలోని ఉన్న ఉడా పార్కులో పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారి యొక్క ప్రవచనం జరుగుతుంది. ఆ కార్యక్రమంకి మేము వచ్చాము. ఇప్పుడు ఆయన ఎలా వచ్చారు, వాళ్ళు పార్క్ వాళ్ళు ఏంటంటే సీషోర్ వాకర్స్ వాళ్ళందరూ కూడాను ఆయన్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఆయన ప్రసంగము చాలా చాలా బాగా చెప్పారనమాట. ఒక సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి అస్తమించేటంత వరకు కూడా సూర్యునిలోని ఎన్ని రకాల మార్పులు ఉంటాయి, అలాగే మనం జన్మించిన దగ్గర నుంచి చనిపోయేటంత వరకు కూడా మన జీవిత కాలచక్రంలో ఎన్ని మార్పులు ఉంటాయి, అసలు సూర్యుడికి మన నిజ జీవితానికి ఆయన ఒక కనెక్టివిటీ చేసి మన వాడుక భాషలోని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అర్థమయ్యే విధంగా చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక చిన్న పద్యాన్ని 2 గంటల వరకు చెప్పగలిసారు అంటే ఆయన కెపాసిటీ అన్నది మనకి తెలుస్తుందన్నమాట. ఆయన ఇలాంటి ప్రసంగాలు చాలా చాలా చూశారు. అంటే నేను ఈరోజు కళ్ళారా చూశాను కాబట్టి నేను మీకు అందరికీ కూడా చూపించదలుచుకున్నాను. ప్రసంగం అయితే నేను షూట్ చేయలేకపోతున్నాను, ఎందుకంటే ప్రసంగం ఆయన అఫీషియల్ ఛానల్లోని మీరు చూడడం జరుగుతుంది. అందుకని ఆయన ప్రైవేట్ వాళ్ళు ఎవరికి కూడా ప్రసంగము షూట్ చేయొద్దని చెప్పారనమాట. అందుకు కేవలము ఆయన చూపించే వీడియో ఒక్కటే నేను షూట్ చేయగలిసాను. ఇక్కడ ఏం జరిగింది అన్నది కమిటీ వాళ్ళ మెంబర్స్ అందరి ఫొటోస్ కూడా నేను తీసుకున్నాను. ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడాను. చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ప్రసంగం కూడా చాలా చాలా బాగా ఇచ్చారు. ఆయన వచ్చిన వాళ్ళందరూ ఎంతో కొంత జ్ఞానాన్ని ఆయన ద్వారా తీసుకొని ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను కూడా మోటివేట్ అయ్యాను చాలాను ఆయన ప్రసంగం విని. ఇలాంటి ప్రసంగాలు మీ పిల్లలకి చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళలో ఉన్న వాల్యూస్ పెరుగుతాయి, పెద్దల పట్ల గౌరవం పెరుగుతుంది, ఇంకా ఇంకా మంచి సమాజాన్ని మనం నిర్మించవచ్చు. ఇలాంటి వీడియోస్ అన్నీ పిల్లలకు చూపించడం వల్ల. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పటి వరకు ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే హారంబ సాయి వ్లాగ్స్ పార్క్లోని సీషోర్ వాకర్స్ క్లబ్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చాలా బాగా నిర్వహించారు. వచ్చిన వారందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చాలా బాగా చేశారు. ఇలాంటి కార్యక్రమాలు మరింకా ఎన్నో నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
దంపతుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, వాళ్ళని దగ్గర నుంచి చూడడం, ప్రవచనాలు వినడం, వచ్చిన వారందరినీ చూడడం వల్ల చాలా ఆనందంగా అనిపించింది. ఇంకా ఈ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. ఇక్కడికి వచ్చిన వారందరూ ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఆయనతో మాట్లాడడం జరిగింది. నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన ఎంత దగ్గరగా చూస్తాను, ఆయన ప్రవచనం వింటానని ఎప్పుడూ అనుకోలేదు. శ్రీ గరికపాటి నరసింహ గారు ప్రముఖ తెలుగు రచయితగా, అవధానిగా మరియు ఉపన్యాసకులుగా దేశ విదేశాల్లో ఎన్నో అవార్డులతో గౌరవింపబడుతున్న విషయం మనందరికీ విదితమే. ఇటువంటి ప్రజ్ఞాశాలి మన రాష్ట్రంలోనే జన్మించడం మనందరికీ ఎంతో గర్వకారణం. సాగర ఘోష అనే పద్యకావ్యము రచించి ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదించిన శ్రీ గరికపాటి నరసింహ గారు మనము ఈరోజు ప్రత్యక్షంగానే వీక్షిస్తున్నాం, ఆయన ఉపన్యాసం వింటున్నామంటే అది మనము గత జన్మలో చేసిన పుణ్యమని నేను చెప్తున్నాను. మీ అందరి తరపున ఇక్కడ చాలామంది పెద్దలు వచ్చారు, కమిషనర్స్ ఉన్నారు, రిటైర్డ్ జడ్జెస్ ఉన్నారు, ప్రొఫెసర్స్ ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ వచ్చారు. మీ అందరి తరపున మరియు మరోసారి శ్రీశ్వర వాకరస క్లబ్ తరపున ఆహ్వానం పలుకుతూ ఈ వేదికపైకి మా ప్రెసిడెంట్ గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. తదుపరి కార్యక్రమము శ్రీ మన అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కొనసాగిస్తారు. అందరికీ శుభోదయం. అలాగే మా మాటని గౌరవించి మా ప్రిన్సిపల్ కస్టమ్స్ కమిషనర్ శ్రీధర్ గారు ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చినందుకు నేను చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మర్చిపోయా సార్. అలాగే ఇప్పుడు మనం ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నామో మన గౌరవ అతిథి మన గరికపాటి నరసింహారావు గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం.
మా రండమ్మా తీసుకొచ్చేయండి ఒకటి. అది జాగ్రత్త పడు. చాలు లాస్ట్. ఓకే, ఇప్పుడు జ్యోతి ప్రజ్వలన థ్యాంక్ యూ. నమో నరమృగ శరీర నమో నమో నారాయణతే నమో నమో. వాళ్ళు చేతిలో వేసుకొని వెళ్ళండి, ఇది వేసుకొని వెళ్ళండి అంటే ఆ పని చేస్తున్నాం మనం. కానీ పిల్లలు మాత్రం సోషల్ మీడియా మీద ఆధారపడి ఉన్నారు. సో నేను ఆలోచించింది ఏంటంటే, గరికపాటి వారు వాళ్ళు ప్రవచనం అనేది ఇక్కడ మన వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, తర్వాత అది సోషల్ మీడియాలో కూడా వెళ్తుంది. సో దానివల్ల మనకి అన్ని విధాలా మనం ఒక మంచి పని చేస్తున్నామని మనం అనుకున్నాము. సరే, ఈ కార్యక్రమానికి మనం ప్రారంభం చేశాము. సో దానివల్ల మాకు డోనర్స్ కూడా అలాగనే చాలా సహకరించారు. రెస్పెక్టెడ్ గరికపాటి నరసింహారావు గారు, జేసీ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు అండ్ మై డియర్ ఫ్రెండ్స్. టీవీలో మనం రెగ్యులర్గా చూసే ప్రవచనాలు చాలా చూస్తున్నాము. ఆ చూసే ప్రవచనాల్లో నాకు చాలా నచ్చేవి గరికపాటి వారి ప్రవచనాలు. ఎందుకంటే he makes a fine distinction between religion and superstition. అంటే దేవుడి మీద నమ్మకం, ఈ మూఢనమ్మకాలు, ఈ రెండిటికి ఒక డిస్టింక్షన్ తెచ్చి మాట్లాడే వాళ్ళల్లో ఆయన ఒకడని నాకు ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. ఎందుకంటే మనము ఈ దేవుడి మీద నమ్మకాన్ని, ఈ మూఢనమ్మకాన్ని మనం రెండు కలిపేస్తున్నాం. దేవుడి మీద నమ్మకం ఉండొచ్చు, కానీ ఈ మూఢనమ్మకాలు మనని వీక్ చేసేస్తుంటాయి. మన విల్ పవర్ని కానీ, మనం ఏదన్నా సాధించాలన్నా ఆ శక్తిని తగ్గించేస్తుంటాయి. వాటిని క్లియర్గా డీలినేట్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళలో గరికపాటి నరసింహారావు గారు ఈజ్ ద ఫోర్మోస్ట్. ఐ హ్యావ్ నాట్ ఫౌండ్ దిస్ క్వాలిటీ ఇన్ అదర్ ప్రవచనకర్తాస్. సో అందుకే ఆయనంటే నాకు చాలా అభిమానం. నేను ఇదే పార్క్లో రోజు వాక్ చేస్తుంటాను. శ్రీనివాస్ రెడ్డి గారు నన్ను పిలిచి ఇలా చేస్తున్నాను అంటే నేను ఇమీడియట్లీ అగ్రీడ్ టు బి పార్ట్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ఐ థ్యాంక్ హిమ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. థ్యాంక్ యూ. గురువు గారు పద్మశ్రీ గరికపాటి నరసింహారావు గారికి విశాఖపట్నం ప్రజల తరపున, ఇక్కడున్న ప్రేక్షకుల తరపున, వర్కర్స్ క్లబ్ తరపున స్వాగతం. పేరుకే గరికపాటి అయినా ఆయన పెద్ద ఘనపాటి మన మధ్యలో ఉన్న. వాస్తవంగా మీరందరూ ఎలా వచ్చారో అలాగే నేను కూడా ఆయన మాటలు విందానే వచ్చాను. మా సోదరి కూడా
ఆయన ఇలా వస్తున్నారని చెప్తే రాత్రికి రాత్రి గబాబా గాజువాక నుంచి పరిగెట్టుకొచ్చారు. పొద్దున్నే నాతో పాటు వచ్చారు. వాస్తవంగా మన జీవిత సత్యాల్ని, మన సంస్కృతి సాంప్రదాయాల్లో వస్తున్న మార్పుల్ని చాలా అద్భుతమైన హాస్యరసం జోడించి మాటల తోటల్లో మన హృదయాల్ని తాకేలా చెప్పగలగడం వారికే సొంతం. ఇంత అద్భుతమైన వ్యక్తులు మన మధ్యలో ఉండడం మన అదృష్టం. ఈరోజు వారి మాటలను వినడానికి రావడం, వారి ముందు ఒక నిమిషం మాట్లాడడం కూడా చాలా అదృష్టం. ఆ అదృష్టం కలిగించిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. తెలుగు సంస్కృతి సాంప్రదాయాలు కానీ, మన అన్ని మన జీవితం కానీ, మనలో మనకి ఒక చిన్న మార్పుని తీసుకురావాలంటే ఏదైనా చిన్నపాటి తప్పులు లేకపోతే తెలియని పనులు చేసి మనం ఇబ్బంది పడుతున్న టైంలో ఇలాంటి ప్రవచనాలే మళ్ళీ మనల్ని తిరిగి సరైన మార్గంలో తీసుకొచ్చి మనల్ని మనుషులుగా నిలబెడతాయి. మరొకసారి అందరికీ ధన్యవాదాలు. సో థ్యాంక్ యూ. నిర్వాహకులకి ప్రధానంగా శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు శ్రీ గరికపాటి నరసింహారావు గారి యొక్క ప్రసంగం స్టార్ట్ అవుతుంది. ఈ ప్రసంగం అనేది శ్రీ గరికపాటి నరసింహారావు అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో చూడొచ్చు మీరు అందరూ కూడాను. చాలా చాలా బాగా చెప్పారు. ఒక సూర్యుడి మీద, అంటే రోజు మనం సూర్యుడిని అందరూ చూస్తారు, కానీ ఆ సూర్యుడిలో ఇన్ని విషయాలు ఉన్నాయా, ఇంత రిలేటెడ్గా ఉందా మన నిత్య జీవితానికి అని నాకైతే అనిపించింది. ఆ పద్యము తీసుకొని, ఒక చిన్న పద్యం తీసుకొని ఒక 2 గంటల పాటు ఆ నిర్విరామంగా ఆ పద్యం మీద చలోక్తులతోటి అందరికీ అర్థమయ్యే వాడుక భాషలో చెప్పడం అనేది చాలా చాలా నాకు నచ్చింది. చాలా విషయాలు ఈ ప్రవచనం ద్వారా నేను తెలుసుకున్నాను. పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికీ కూడా ఇలాంటి ప్రవచనాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో. మనం గరికపాటి గారి చాలా ప్రవచనాల్లో చూసాం భార్య యొక్క ప్రాముఖ్యత ఏంటి, భార్య గురించి ఆయన ఏ విధంగా చలోక్తులతో చెప్తారు అని. కానీ నేనైతే ఇప్పుడు కళ్ళారా చూశాను. ఆయన భార్య మెట్లెక్కి వస్తున్నారని ఆయన కుర్చీలోంచి లేచి వచ్చి మరి ఆయన చెయ్యి అందించారనమాట. ఈ ఒక్క వీడియో నేను చూసి ఆయన మీద గౌరవం నాకు చాలా చాలా ఇంకా పెరిగిందనమాట. ఆయన భార్యకిచ్చే విలువ చాలా గొప్పది. ఇంకా ఒక స్త్రీకి ఇంత విలువిస్తారా ఆయన నిజ జీవితంలో అని ఈ ఒక్క వీడియో ద్వారా నాకు చాలా అర్థమైంది. గరికపాటి నరసింహారావు గారు కూడా లైఫ్లో చాలా కష్టాలు అనుభవించారంటండి. అలాంటి సమయాల్లో ఆయన భార్య ఆయనకి వెన్నంటే ఉండి మంచి సపోర్టివ్గా ఉండేవారంట. ఆయన్ని కృంగిపోనీయకుండా మంచి సలహాలను ఇస్తూ సపోర్టివ్గా ఉన్నారంట. మా సెక్రటరీ గారు తిరుపతిరావు గారు, థ్యాంక్ యూ సో మచ్.
థ్యాంక్ యూ సో మచ్. ఈ కార్యక్రమంలో చాలామంది రాజకీయ ప్రముఖులు కూడా పాల్గొన్నారు. వారందరినీ నేను కలవడం చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఒక రకంగా చెప్పాలంటే గరికపాటి నరసింహారావు గారిని నేను ఎప్పుడూ కూడా కలుస్తానని అనుకోలేదు. ఎప్పుడు ఆయన ప్రసంగాల్ని నేను టీవీలో చూడడం వినడం తప్ప బయట నేను కలుస్తానని అనుకోలేదు. అలాంటిది ఈరోజు నేను ఆయన కలవడం జరిగింది. రాజకీయ ప్రముఖుల్ని కలవడం జరిగింది. కళ్ళారా అందరినీ చూడడం జరిగింది. ఇంకా మీ అందరికీ ఒక విషయం చెప్పాలండోయ్. ఈ ఫోటోలో ఉన్న ఆవిడ మా చిన్నప్పుడు 6th క్లాస్ నేను చదివినప్పుడు మా క్లాస్ టీచర్ అండి. ఈ సీషోర్ వాకర్స్ క్లబ్లో ఆవిడ వాళ్ళ హస్బెండ్ మెంబర్స్ అన్నమాట. అనుకోకుండా నేను మా టీచర్ని ఇవాళ కలిశాను. అది ఇంకా నాకు హ్యాపీగా అనిపించింది. ఇక్కడికి వచ్చిన వారు అందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా టిఫిన్స్ అవన్నీ కూడా ఇక్కడే పెట్టారు. రాగి జావ ఇచ్చారు మార్నింగ్ అందరికీ కూడా. ఈ కార్యక్రమము చాలా బాగా నిర్వహించారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇదండి ఇవాల్టి మన వ్లాగ్. చూశారు కదా ఈ వీడియోని. శ్రీ పద్మశ్రీ గ్రహీత శ్రీ గరికపాటి నరసింహారావు గారు యొక్క ప్రసంగము. ఆయన ఒక టాపిక్ తీసుకొని ఒక పద్యం తీసుకొని సాగరఘోష అనే కావ్యంలోని ఒక పద్యము సూర్యుడి మీద సముద్రం మీద రచించింది ఆ పద్యము. అది ఆ ఒక్క పద్యం తీసుకొని దాదాపు 2 గంటల పాటు ఆగకుండా అసలు ఎక్కడా కూడా ఆ పద్యాన్ని మన నిజ జీవితానికి కనెక్ట్ చేస్తూ ఆయన చలోక్తులతో చాలా మందిని చాలా మోటివేట్ చేశారు. ఆయన రోజు ఈ పార్క్ వచ్చే వాళ్ళందరూ కూడా వాకర్స్ అందరూ కూడా ఆయన్ని ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి స్పీచెస్ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడాను. ఇలాంటి మంచి మాటలు చెప్పేవాళ్ళే ఈ రోజుల్లోని ఉండాలండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లలందరికీ కూడా పెద్దవాళ్ళకి చదువు ఎంత ఇంపార్టెంటో మనీ ఎంత ఇంపార్టెంటో దాంతో పాటుగా కూడా వాల్యూస్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పటి రోజుల్లో వాల్యూస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాల్యూస్ ఉంటేనే ఎక్కడికి వెళ్ళినా సరే మన పిల్లలు మంచిగా ఉండగలుస్తారు, నలుగురిలో మంచి పేరు తెచ్చుకోగలుస్తారు. ఒక ఐడెంటిటీ అన్నది ఒక మనిషి బిహేవియర్ బట్టే ఉంటుంది. అదైతే నేను ఈ వీడియో ద్వారా అందరికీ చెప్పదలుచుకున్నాను. వీలైతే ఇలాంటి మంచి వీడియోస్ని అందరికీ కూడా షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. హారం సాయి బ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్.